హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా సింపుల్గా చేసుకునే మల్టీ కలర్ బ్యాంగిల్ అనేది చూపిస్తున్నాను. దీనికోసం నేను ఇక్కడ బ్యాంగిల్పై గోల్డ్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసి ఉంచాను. ఇప్పుడు దీనికి యూస్ చేసి కుందన్స్ వచ్చేసరికి ఇక్కడ మల్టీ కలర్ కుందన్స్ అన్నాను కదా, వాటిని డ్రాప్ షేప్ కుందన్స్ని తీసుకున్నాను. అన్ని కలర్స్ గ్రీను, పింక్, పర్పుల్, ఆరెంజ్, రెడ్, ఇంకా అలాగా. దాంతోపాటు మల్టీ కలర్ స్క్వేర్ కుందన్స్, అలానే స్క్వేర్లో వైట్వి చిన్న కుందన్స్ ఉన్నాయి, వాటిని కూడా తీసుకున్నాను ఈ డిజైన్ కోసం. నా డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దీనికోసం నేను ఇక్కడ ఫస్ట్ గ్లూ అప్లై చేసి మొత్తం మనకి సర్కిల్గా గ్లూ అనేది అప్లై చేసుకుంటున్నాను. అప్లై చేసుకుని ఈ సర్కిల్ పైన ఫస్ట్ ఆరెంజ్ కలర్ కుందన్స్ తీసుకుని 5 కుందన్స్ తీసుకుని ఫ్లవర్ కింద రెడీ చేస్తున్నాను. ఇక్కడ కుందన్స్ మీరు 1 బై 1 జాగ్రత్తగా అటాచ్ చేసుకోవాలి. జస్ట్ 5 కుందన్స్ అటాచ్ చేసుకుంటే మీకు ఫ్లవర్ అనేది రెడీ అవుతుంది. నేను ఇక్కడ మల్టీ కలర్ కుందన్స్ అన్నాను కదా, అలా కాకుండా మీకు ఒకటే కలర్ కావాలన్నా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ కస్టమర్ ఏమడిగారంటే మల్టీ కలర్ బ్యాంగిల్ అన్ని డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అయ్యే విధంగా కావాలన్నారు కాబట్టి నేను ఇక్కడ అన్ని కలర్స్ యూస్ చేసి ఈ బ్యాంగిల్స్ అనేవి రెడీ చేస్తున్నాను. ఆరెంజ్ కలర్ రెడీ అయింది కదా, సేమ్ ఇదే విధంగా నెక్స్ట్ బ్లూ కలర్ అటాచ్ చేసి చూపిస్తాను. మీకు ఇదే డిజైన్కి 3D ఎఫెక్ట్ రావాలి అనుకుంటే జస్ట్ 1 కట్ బ్యాంగిల్ తీసుకుని దానిపైన ఇవి కొంచెం దూరంగా అటాచ్ చేసుకుని దానిపైన మనము ఇంకొక లేయర్ కుందన్స్ అటాచ్ చేసుకుంటే 3D ఫ్లవర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నేను ఇక్కడ బ్లూ కలర్ కుందన్స్ని అటాచ్ చేస్తున్నాను. మీకు ఇక్కడ కలర్ కాంబినేషన్స్ బట్టి బ్యాంగిల్ అనేది చాలా బాగా ఎలిగేట్ అయి కనిపిస్తుంది. ఇక్కడ బ్లూ కలర్ కంప్లీట్ అయిన తర్వాత సేమ్ ఇదే విధంగా మీరు బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఓవరాల్గా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బ్యాంగిల్ లుక్ ఎలా ఉంటుందో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ బ్యాంగిల్స్ నచ్చితే కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చేయించుకోవాలనుకుంటే కనుక నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇదిగోండి ఓవరాల్గా అన్ని కలర్స్తో నేను ఈ బ్యాంగిల్ అనేది రెడీ చేశాను. ఈ బ్యాంగిల్ రెడీ చేసిన తర్వాత ఈ ఫ్లవర్కి పైన నేను ఇక్కడ గ్లూ అప్లై చేస్తున్నా. ఇదిగోండి ఇక్కడ చూపిస్తుందని చూసారా, ఇక్కడ గ్లూ అప్లై చేసుకుని దీనిపైన మనము మల్టీ కలర్ స్క్వేర్ కుందని చూపించాను కదా, వాటిని 1 బై 1 అటాచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. మొత్తం బ్యాంగిల్ మొత్తం ప్రతి ఫ్లవర్ పైన మల్టీ కలర్ స్క్వేర్ కుందని వచ్చే విధంగా అటాచ్ చేసుకోండి, సరిపోతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ బ్యాంగిల్స్ కనుక చేయించుకోవాలి లేకపోతే డీటెయిల్స్ అనేవి తెలుసుకోవాలనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ లాస్ట్లో మనకి బ్యాంగిల్ సైజు సరిపోలేదు, అందుకని జస్ట్ 4 కుందన్స్ యూస్ చేసి నేను ఈ ఫ్లవర్ అనేది రెడీ చేశాను. చూసారుగా ఫ్లవర్ మొత్తం కంప్లీట్ అయింది. ఇంకా ఈ ఫ్లవర్కి మధ్యలో గ్యాప్ ఉంది చూసారా, ఆ గ్యాప్ నేను వైట్ స్క్వేర్ కుందన్స్ ఉన్నాయి కదా చిన్నవి, వాటిని అటు ఇటు అటాచ్ చేస్తున్నాను మొత్తం బ్యాంగిల్ మొత్తం. చూడండి ఈ డిజైన్ ఎలా ఉంది అన్నది మాత్రం కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ బ్యాంగిల్స్కి అలానే నేను ఇలా చూపించిన బ్యాంగిల్స్కి సైడ్ బ్యాంగిల్స్ కూడా చేయమన్నారు గోల్డ్ కాంబినేషన్లో. అవి రేపటి వీడియోలో వస్తే గోల్డ్ కాంబినేషన్లో నేను బ్యాంగిల్స్ ఎలా చేశాను అన్నది రేపటి వీడియోలో చూపిస్తాను వీటికి సెట్ కింద. ఓవరాల్గా బ్యాంగిల్స్ 2 కంప్లీట్ అయిన తర్వాత లుక్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఎలా ఉన్నాయి, బాగున్నాయా, నచ్చాయా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే, బాయ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక నాకు రావాలి చెయ్యాలి అనుకుంటే మీరు కంపల్సరీ నాకు కామెంట్ చేసి చెప్పండి. ఏ కాంబినేషన్లో కావాలి లేకపోతే ఏ సైజులో కావాలి, ఏ డిజైన్ కావాలన్నది నాకు కామెంట్ చేసి చెప్తే నేను అవి మీకు రెడీ చేసి ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.